అందరికీ నమస్కారం. నా పేరు వెన్నమల్ల రవి. సుశ్రుత ప్రకృతి వైద్యాలయం 79 యూట్యూబ్ ఛానల్ వారికి, నన్ను కన్న తల్లిదండ్రులకు, ఆయుర్వేద మహర్షులకు, నా విద్య నేర్పిన గురువులకు నా యొక్క పాదాభివందనములు. ఆయుర్వేదాన్ని పాటించే వారికి, అభిమానించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. ప్రభుత్వ ఆస్తులు కానీ సహజ సంపదను కాపాడే ప్రతి వ్యక్తికి నా శిరస వహించి వందనములు చేస్తున్నా. మనం చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేష భాగంలో ఉన్నామండి. ఎన్నో విభాగాలకు చెప్పుకుంటూ పోతున్నాం. అయినా కానీ కొద్ది కాలముగా నేను పోస్ట్ పోన్ చేసినందుకు మీరు అందరికీ మరి ఒక్కసారిగా నన్ను ఆశీర్వదించి ఈ యొక్క యావత్ ప్రపంచ లోకాన్ని ఆయుర్వేదం వైపే మళ్లింపజేయాలని అందరినీ మనసారా కోరుకునేది, మీరు కూడా కోరుకునేది ఏంటంటే, నా యొక్క ప్రతి ఒక్క వ్యూవర్స్ కానీ, ప్రపంచ లోకంలో ప్రతి ఒక్క మనుషులు కానీ ముందు మనందరం చేతును కట్టుకొని ఈ ప్రపంచాన్ని పర్యావరణ పరిరక్షణ కాపాడుకున్నప్పుడే మానవ జాతి కానీ, ప్రతి జీవకోటి కానీ ఈ ప్రపంచం మీద బతకడానికి అనువుగా ఉండే అవకాశంగా ఉంటుంది. అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈ ప్రపంచంలో ఉన్న ఒక మానవాళి, చిన్న స్థాయి మానవాన్ని మొదలుకుంటే పెద్ద స్థాయి వరకు ఉన్న వాళ్ళు కానీ, అధికారులు కానీ, అనధికారులు కానీ, ప్రతి ఒక్కరూ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దాని భుజస్కంధాల మీద వేసుకొని మన చుట్టూ ఉన్న పరిశ్రమలు కానీ, మన చుట్టూలో ఉన్న యొక్క వాతావరణాన్ని కానీ ప్లాస్టిక్ను దూరం చేసి కాలుష్యమైన ఒక పదార్థాలు తినకుండా ఉండి ఆ యొక్క మన చుట్టూ ఉన్న ప్రదేశాల్లో వేయకుండా, వ్యర్థ పదార్థాలుగా వేయకుండా ఉన్నప్పుడు ఈ వాతావరణం ఎంతో కొంతగా మెరుగుపరిచే అవకాశముగా ఉంటుంది. అలాంటి మెరుగుపరిచినప్పుడే మన యొక్క సృష్టిలో ఎక్కువ బతికే అవకాశంగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కానీ ఎప్పుడైతే పర్యావరణం కాక మనం పరిరక్షణ చేయనప్పుడు, మన చుట్టూ ఉన్న యొక్క పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు, మనం ఏం చేసినా కానీ మన శరీరంలో కూడా మొత్తము కలుషితం ఇమిడిపోయి చివరికి వ్యర్థాలతో నిండి మనం ఎంత ఆసనాలు చేసినా, ఎంత ఆయుర్వేదం చేసినా, ఎంతో అల్లోపతి చేసినా, ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా, ఎన్ని యోగాసనాలు చేసినా కానీ మన శరీరము చివరికి నిర్జీవంగా ఉండి నికృష్టంగా తయారై చివరికి తొందరగా అతి తక్కువ కాలంలో ప్రాణాలు కోల్పోయే అవకాశంగా ఉంటుంది. ఇది నిజ సత్యం అండి ఆయుర్వేద అభిమానులారా. ఒక్కసారి మన గుండెల మీద చేలేసుకుని కాక మనం కాక ఆలోచిస్తే, ఒక్కరు చేసిన తప్పును 1000 మంది బలవుతారు, 1000 మంది చేసిన తప్పు కోట్ల మంది బలవుతారు. చూసిర్రా, తన సొంత సబాల్యం కొరకు ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ప్లాస్టిక్ను ఒక ప్రపంచంలో ప్రవేశించినప్పుడు ఆ యొక్క ప్లాస్టిక్ ఎంతో మందిని మన యొక్క ప్లాస్టిక్ పీడిస్తుంది. ఎప్పుడైతే ప్లాస్టిక్ను గాక అప్పుడే మొదలుగాక కొన్ని ప్రభుత్వాలు కానీ, కొంచెం మానవ శక్తి, మేధాశక్తి గల సంపదలు గల మనసులు గాక దాన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా ఈ రోజున ప్లాస్టిక్ నిర్మూలమై ఈ యొక్క జీవకోటి కానీ, ఈ యొక్క జీవుల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాణకోటి కూడా ఎక్కువ కాలం బతికే అవకాశముగా ఉండును. కానీ ప్రపంచంలో ఒక్కరు చేసే ఒక దుర్వినియోగ పని వల్ల, అందరూ నాకేం లేవన్న వల్ల ఈ రోజున పుట్టగడ్లగా పూడిపోతున్న ఎదుగుతున్న ఒక అవినీతి కానీ, లంచగొండి వ్యవస్థ కానీ, ప్రతిదీ కూడా ఈ యొక్క ప్రపంచంలో సృష్టించడం వల్ల మన శరీరం కూడా అదేవిధంగా ఒక అజ్ఞానం లేని, ఒక అవజీవనం లేని, ఒక పద్ధతి లేని వ్యక్తిలాగా మనం మారడం వల్ల ఆ యొక్క చివరికి ఆ శరీరం కూడా కోల్పోతుంది. దీనికి 100% నిజ సత్యం. ఎప్పుడూ నిజ సత్యంలా లోకంలో ఉన్న మనము అంతా నిజమే అని కంకణం కట్టుకొని అందరు గాంక ఎదిరించినప్పుడు గాంక ఉంటే ఇంతవరకు మన ప్రపంచంలో జరిగే ఒక వ్యవస్థలన్నీ రూపుమార్పు, చెడు వ్యవస్థలన్నీ అన్నీ మార్చిపో. కానీ ఎప్పుడైతే చెడు వ్యవస్థలు గాంక ఎప్పుడైతే ప్రేరేపింపజేసినవో మన యొక్క ప్రపంచం మీద, ఈ సృష్టి మీద ఎక్కువగా ప్రభావితం చెంది చివరికి మానవుడే కాకుండా ఈ ప్రపంచంలో జీవులు కూడా అన్ని నిర్మూలించబడి చివరికి చనిపోతున్నాయి. 1 కాదు 2 కాదు, మన వ్యవస్థలు ఎన్నో నకిలీగా పుట్టి ఈ యొక్క భూమి ప్రపంచం మీద ఉన్న యొక్క వాతావరణం కలుషితమై ఆ పర్యావరణ పరిరక్షణ ఎప్పుడైతే చెడిపోతుందో ఆ యొక్క చెడిపోవడం వల్లనే మనం ఎక్కువ ప్రభావితం చెందే అవకాశంగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నంటే ఆయుర్వేద అభిమానులారా, నేను చెప్పే విభాగాలు, పురుషుల విభాగాలు చాలా మందికి ఒక 100 మంది 1000 మంది ఫోన్ కాల్ చేశారు. ఈ పురుష ఒక వ్యవస్థ అయ్యింది, రోజుకు ఈ విధంగా దిగజారడం ఏందని కొన్ని భాగాలు చెప్పుకుంటూ పోతుంటే అందుకు ఒక్కసారి దీన్ని విస్మరించుకోవడం మీకు జరిగింది. ఇక నైంచా ప్రతి ఒక్క మనిషి కానీ, ప్రతి ఒక్క వ్యక్తి కానీ
ఒక ఆయుర్వేదం గురించి కానీ, ఒక పర్యావరణం గురించి కానీ, ఈ భూమి గురించి కానీ, ఈ పంచభూతాల గురించి కానీ ఒక్కసారి ఆలోచించి మనం నడుము కడితే ఇక నుండి భావితరాల కన్నా ఏదో కొద్ది కాలం వరకు బతికే అవకాశంగా ఉంటుంది. మీరందరూ మరొకసారి నడుము కట్టి పర్యావరణాన్ని పరిరక్షణ చేయాలని మిమ్మల్ని వేడుకుంటూ మన యొక్క విభాగంలో వెళ్ళిపోతున్నాం. ఆయుర్వేద అభిమానులారా, ఈ రోజు విభాగం ఏంటంటే పురుషులలో సాధ్యమైనంత వరకు యుక్త వయసు వచ్చిన తర్వాత దాదాపు 6 నుండి 8 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు ఉన్న వయసులో ఈ యుక్త వయసు వచ్చిన తర్వాత, లేదంటే స్త్రీలలో కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లల్లో కూడా పెళ్లి అయ్యే సమయంలో కూడా ఏదో తప్పిదాలు జరుగుతాయి. అంటే మన నడక తప్పిదము, మన చేసే పనిలో తప్పిదము, ఏదో ఒకటి జరగడం వల్ల ఆ జరిగే తటస్థం ఒక్కటి మన శరీరంలో సాహస చక్రం నుంచి అజ్ఞా చక్రము, విశుద్ధ చక్రము, అనాథ చక్రము, మణిపుర చక్రము, స్వాధిష్టాన చక్రము, మూలాధార చక్రము. ఈ మూలాధార చక్రం ముందు వైపు ఉండి కుహార భాగంలో ఉన్న విభాగాలే మనకు స్త్రీ పురుషుని యొక్క సెక్స్ విభాగాలు. ఎప్పుడైతే స్త్రీ పురుషుడు కనుక ఇద్దరు కలయిక వల్ల పరిష్కారం కాకుండా తమ యొక్క సంతాన సఫల్యం కొరకు స్త్రీ పురుషుడు ఇద్దరు కలయిక వల్ల వచ్చే ఒక ఫలదీకరణమే ఒక పిండోత్పత్తిగా చెంది సంతాన సఫల్యం ఒక శిశువుగా తయారయ్యే ఒక విభాగాల్లో ఈరోజు వెళ్ళిపోతున్నాం. అందులో విభాగాలు ఎక్కువగా పోయేది ఏంటంటే ఆయుర్వేద అభిమానులారా, స్త్రీలలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పురుషులలో పురుషుని యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ. అందులో ఏంటంటే వృషాణాలు, దానే మూషికాలు విభాగాలుగా అంటారు. అయితే ఎప్పుడైతే పురుషుడు గాక ఏదో ఒక తప్పిదం వల్ల లేదా ఏదో ఒక తెలియని యొక్క అవగాహన పని వల్ల చేయించడం వల్ల ఎడమ వైపు అంటే ఎడమ కాలో లేక కుడి కాలో అనుకోకుండా జరిగినప్పుడు ఆ వచ్చే ఒక వృషాణాల్లో వచ్చే మార్పునే దాన్నే మన యొక్క తెలుగు విభాగంలో బుడ్డ లేకపోతే హైడ్రోసెల్ అని ఇంగ్లీష్లో అంటారు. అలాంటి హైడ్రోసెల్ జరిగినప్పుడు పురుషునికి ఎంత కాలం పడుతుంది, అతి తక్కువ కాలం పట్టినప్పుడు మనం ఏ విధంగా నివారించుకోవాలనేది ఒక విభాగంలో వెళ్ళిపోతామండి ఆయుర్వేద అభిమానులారా. ఎప్పుడైతే పురుషుడు దాదాపుగా ఒక 12 లేక 8 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలలో ఆ యొక్క మూషికాలలో అతనిలో భాగములుగా ఆ మూషికాలుగా గట్టిగా ఉండి మృదుతత్వంతో కలిగి ఉండి కొద్దిగా ఉబ్బర ఆకారములుగా ఆ మూషికాలుగా ఇంకా తయారైనప్పుడు సమయంలో ఏదన్నా ఒక ఎడమ కాలు కానీ కుడి కాలు కనుక జారిందనుకో, ఆ జారిన యొక్క కుహర భాగంలో ఏదో ఒక నరము తటస్థంగా వచ్చినప్పుడు ఆ మూషికాలలో ఒక పొర భాగంలో నీరు వచ్చి చేరడం దానే బుడ్డ లేక హైడ్రోసెల్ అంటారు. ఇది జరిగిన వారం రోజులు లేదా 10 రోజులు లేదంటే కొద్ది కాలము నెలల వరకు తయారవుతారండి. కానీ అదంతవరకు చేసుకోవద్దు. 4 లేక 10 రోజుల లోపు గంక జరిగిన వాళ్లకు పురుషులలో 14 లేక 18 సంవత్సరాల వయసు ఉన్న పురుషులలో ఎక్కువ జరిగినప్పుడు ఏదైనా ఒక కుడివైపు బీజమైనా లేక ఒక ఎడం వైపు బీజమైనగా ఉబ్బరమ్మగా రెండింటితో తటస్థంగా సమానంగా ఉండకపోయి ఏదో ఒకటి కుడివైపు ఎడం వైపుగా వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా మనం నిర్మూలించుకోవాలని ఒక భాగంలో మనం ఇప్పుడు చెప్పుకుంటే పోయే విభాగంలో చెప్పుకుంటున్నాం. అయితే ఈ మూషికాలలో ఎందుకు వస్తుంది అనేది ఒక భాగంలో చెప్పుకున్నాం. నేను చెప్పిన ఇంత ముందుకు సాహస చక్రం నుంచి మొదలుకుంటే మూలాధార చక్రం వరకు మన శరీరంలో ఉండవలసిన మన ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంతా మూలాధార చక్రంలో ఉంటుందండి. కానీ నేను చాలా చెప్పుకుంటూ పోతున్నా. మూలాధార చక్రంలో వ్యవస్థలో ఉన్నప్పుడు స్త్రీ పురుషు యొక్క ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆ మూలాధార చక్రం మీదనే భూమికి కానీ ఏదైనా ఒక చెట్టు బిరడాల మీద కానీ లేక పత్రముల మీద కానీ లేక ఆ చెట్ల యొక్క పండ్ల మీద రసాల మీద కాకుండా బిరడాల మీద కనుక మనం కనుక ఎంతో కొంతగా మన యొక్క శరీరానికి కనుక తాకిడిలాగా చేసుకుంటే మన శరీరంలో ఉన్న వ్యాధులు 100% మూలాధార చక్రం నుంచి పైకి వెన్నుపూస వైపు వంక స్వేదరంధ్రాల నుంచి గ్రహించుకుని రక్తంలో కలిసిందనుకోండి 40-60% వరకు మనం వ్యాధులు అరికట్టవచ్చు. కానీ
ఈ మధ్య కాలంలో దాదాపు ఒక 40-30 సంవత్సరాల నుంచి ఇలాంటి ప్లాస్టిక్ కుర్చీ వల్ల, అన్ని సోఫా సెట్ ప్లాస్టిక్ ఉండడం వల్ల, పర్యావరణం ఎక్కువ పెరగడం వల్ల ఈ మూలాధార చక్రం సంబంధించిన వ్యాధులే ఎక్కువ ప్రభావితం చెందుతున్నాయి. అందుకు పురుషుని మీద ఈ ఎక్కువ ప్రభావితం చెందడం వల్ల పురుషుడుగాక యుక్త వయసు వచ్చిన తర్వాత దాదాపుగా మనకు పురుషుని చాలా విషయాలు చెప్పుకుంటూ పోయినా ఒక్క 45 కిలోల పరిమాణం గల ఆహారం తీసుకున్నప్పుడు ఒక 1 డ్రాప్స్ అంటే ఒక్క డ్రాప్స్ లాగా శుక్రకణాలు ఉత్పన్న అవుతాయి. అలాంటి శుక్రకణాలు ఉత్పన్నం చేసే ఒక వృషణాలలో నేను చెప్పే హైడ్రోసెల్ లాంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పురుషుడు ఎలా ఎదగగలుగుతాడు అనేది ఒక భాగంలో చెప్పుకుంటూ పోతున్నాం. అలాంటి యొక్క వృషణాలలో నీరు చేరిన హైడ్రోసెల్ లాగా, ఉరిభుజం లాగా, బుడ్డలాగా చిగిన, కాలు జారి తప్పిదం వల్ల వచ్చిన, ఇవి కొంత జెనెటిక్ ప్రాబ్లం అంటారు. కాదండి, జెనెటిక్తో వచ్చింది హైడ్రోసెల్ కాదు. హైడ్రోసెల్ భాగం వేరు, జెనెటిక్తో వచ్చిన యొక్క వృషణాలు వచ్చే ప్రాబ్లాలు వేరు. అవి వేరే విభాగాలు చెప్పుకుంటూ పోతున్నాం. ఎప్పుడైతే తప్పిదం వల్ల కాలు జారడమో పడడం వల్ల వచ్చిన యొక్క హైడ్రోసెల్ విభాగంలో అలాంటి యొక్క వృషణాలు వాపుగా ఉన్నప్పుడు, కుడివైపు ఎడమవైపుగో వాపుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం చేయవలసిన విభాగం ఏంటంటే ఈ రోజున అలాంటి యొక్క పురుషులలో ఇలాంటి యొక్క హైడ్రోసెల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఇది ఏం చెట్టు అండి, ఇది గట్టిగా చూడండి, ఇది ఏం చెట్టు, ఇది దీని గచ్చకాయల చెట్టు చూడండి, ఇది గచ్చకాయల చెట్టు. ఈ చెట్టుకు మొత్తం ముళ్ళే. చూసిన రండి ఎంత ఈ మనకు వచ్చిన ఒక విభాగంలో ఇది మొదటిసారి. ఇది గచ్చకాయల చెట్టు నుండి మేము తెచ్చినాము. ఇది గచ్చకాయల పూతలాగా వచ్చి ఇక్కడ పిందలాగా తయారు చూడండి. ఇది గచ్చకాయల పింద. ఇది గాంక మన శరీరంలో గాంక ప్రవేశించితే దీనికి పత్రమునకు ముళ్ళే చూడండి. ఈ యొక్క ఆకుల కింద ముళ్ళే, ఈ కాండముకు ముళ్ళే, ఇక్కడ దీనికి ఈ కాయలకు ముళ్ళే. ఇలాంటి గాంక మనం గాంక చీర తీసుకొని హైడ్రోసెల్ సమస్య ఉన్న వాళ్లకు, కొందరికి యుక్త వయసు వచ్చిన స్త్రీలకు కూడా తప్పిదం చేయడం వల్లనో ఎప్పుడో ఒకసారి పడడం వల్ల ఎడం వైపు లేక కుడివైపు వాళ్ళు ఉన్న వృషణాల యోని మార్గంలో ఒకవైపు ఉబ్బరంలాగా వచ్చిన వాళ్ళైనా, పురుషులకైనా ఎవరికైనా ఎలాంటి సిగ్గుపడకుండా ఈ రోజున ప్రతి ఒక్కటి ఆయుర్వేదంతో సాధించే శక్తివంతంగా ఉన్నది. వచ్చిన ఒక వారం రోజుల, ఒక 10 రోజుల లోపు వరకు మాత్రము ఇలాంటి గచ్చకాయల ఆకును కనుక తీసుకోవాలి. ఈ తీసుకునేటప్పుడు ఈ చెట్టుకు మొత్తం కాయలు ఉంటాయి చూడండి, మొత్తం ముళ్ళే ఉంటాయి. ఇలాంటి క్లాత్ను పట్టుకోవాలి. పట్టుకొని వచ్చి దీని కాంక శుభ్రంగా ఒక చిటికెడు నీళ్ళల్లో ఒక చిటికెడు పసుపు ఉప్పేసి ఒక 20 నిమిషాల వరకు ఈ దాన్ని ఎందులో ఏం చేయాలండి, ఆ నీళ్ళల్లో నానబెట్టాలి. మంచిగానండి. నానబెట్టిన తర్వాత ఈ మీకు కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది అనుకుని ఈ ఆకులు తీసుకోవాలి, ఇట్లా దుసుకోవాలి. ఇట్లా దుసుకొని దాదాపుగా ఒక వారం, అంటే ఈ రోజు తప్పిదం వల్ల ఒక హైడ్రోసెల్ లాగా జరిగింది ఇక పురుషునికి, స్త్రీకి తప్పిదం వల్ల ఒక పక్క ఉబ్బరం లాగా ఉన్నది అనుకోండి. ఆ సమయంలో ఉన్న వాళ్లకు ఏం చేయాలంటే ఇలాంటి ఆవుమూత్రం, ఈ స్వచ్ఛమైనది నాటు ఆవుమూత్రం, ఇది మంచిగానండి. ఇలాంటి ఒక ఆవుమూత్రం 1/2 లీటర్ నీళ్ళల్లో ఈ యొక్క 2 పిరికడు కనుక పచ్చంలో వేయాలి. ఏది, ఈ గచ్చకాయల ఆకులు వేయాలి. మంచిగా పసుపు నీళ్ళలో ఉప్పు నీళ్ళలో నానబెట్టి కడిగినాక 2 లేక 4 పిరికలు వేసి 1/2 లీటర్ నీళ్లను లేక 1/2 లీటర్ ఆవుమూత్రంలో 1/2 లీటర్ వరకు మరిగించుకోవాలి. మరిగించుకొని ఉదయం తాగాలి. మళ్ళా సాయంత్రము 6 లీటరు ఆవుమూత్రంలో ఈ యొక్క గచ్చకాయ ఆకును కనుక మరిగించుకొని తాగుతుంటే స్త్రీలలో ఉన్న వృషణాల్లో ఉన్న యొక్క వాపులున్నా, పురుషులలో హైడ్రోసెల్ అంటే వాపులు ఉన్నా, ఆ యొక్క వచ్చిన హైడ్రోసెల్ లాగా ఏర్పడి ఒక వారం రోజుల లోపు ఉన్న వాళ్ళకి కానీ 15 రోజుల వాళ్ళకు ఉన్న వాళ్ళకి కానీ ఉదయం సాయంత్రము ఆవుమూత్రంలో కషాయంలాగా తయారు చేసుకున్న తాగిన వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఎక్కడికక్కడి పటాపంచల మాయమైపోతుంది. స్పెషలైజేషన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంబంధించిన యొక్క రసాయనిక మందులు వాడినా తగ్గని వాళ్ళకు కూడా ఇలాంటి గచ్చకాయ యొక్క చెట్టు ప్రయోగం చేసి ఎంతో మందికి, మేము 100 మందికి 1000 మందికి ఈ యొక్క ప్రయోగాన్ని ప్రవేశపెట్టి మాకు కొందరైతే హైడ్రోసెల్ ఏర్పడి మాకు పెళ్లి కాదు, మేము పెళ్లి చేసుకుంటే స్త్రీ పురుషుల యొక్క తమ యొక్క
ప్రత్యుత్పత్తి వ్యవస్థలో సమస్యల్లాగా వస్తుందని కొందరు స్త్రీలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు. కొందరు పురుషులకు కూడా పెళ్లి కాకముందుగా హైడ్రోసెల్ ఆపరేషన్ చేసుకుని అందులో పిల్లలు పుట్టకుండా కొద్దిమంది చాలా మంది ఉన్నారు. అలాంటి తొందరపడకుండా ఇలాంటి ఒక ఆయుర్వేదాన్ని ఉపయోగించుకొని ఆయుర్వేదంతో తగ్గిన ఎడల అప్పుడు హైడ్రోసెల్ ఒక ఆపరేషన్ దగ్గరికి వెళ్ళండి, అప్పుడు ప్రయత్నం చేయండి. ఇవే కాకుండా దీని ఒక రసం మందులు కూడా వేరే వీడియోలు చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి హైడ్రోసెల్ సమస్య ఉన్న స్త్రీల్లో వృషముల సమస్యలు ఉన్న వాళ్ళు కానీ ఈ యొక్క గచ్చకాయన ఆకును కనుక ఆవుమూత్రంలో కషాయంలాగా తయారు చేసుకుని ఉదయం సాయంత్రం తాగుతూ ఉంటే మన శరీరంలో ఉన్న ఎలాంటి ఒక వృషాణాలు తగ్గుతాయి, అవస్థ బాధ తక్కువైతే దీన్ని అందరూ ఉపయోగించుకొని ఈ యావత్ ప్రపంచ లోకానికి ఆయుర్వేదం పరిచయం చేయాలని ఆశిస్తూ, ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పేది ఒకటే, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మొక్కను బతికించడానికి ప్రయత్నం చేయండి. మన చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్న వయ్యారు బామ సుభాష్ చెట్లు అంటే చూడండి, మన ఇంటి సమీపంలో ఆ చెట్లను పీకండి, ఆ చెట్లను తీసేయండి, దాని చెట్ల ఏర్ల కానీ పీకి దూరం వేయండి. మన ఇంటి చుట్టూ కానీ పరిసర చుట్టూ ఉన్న యొక్క ఉత్తరేణి కానీ తెల్లగల్జరి కానీ ప్రతి మొక్క ఉపయోగకరమే. ఒక వయ్యారు బామ లాంటిది ఆ యొక్క సుభాష్ చెట్టు అలాంటిది దోమ ఎక్కువ వచ్చి మనకు ఈ యొక్క సీజన్లో దోమ కాటుకు డెంగ్యూ కానీ మలేరియా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ప్రతి గ్రామ పంచాయతీ వ్యవస్థలో కానీ మన ఇంటి వ్యవస్థలో కానీ ప్రతి పెద్ద మున్సిపాలిటీ వ్యవస్థలో కానీ ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచి ఉదయం మన నిద్ర నుంచి లేచిన వెంటనే ఆయుర్వేదం పాటించేవారు కానీ పాటించిన వాళ్ళు కానీ శత్రువులైనా కానీ మిత్రులైనా కానీ మంచి వాళ్ళైనా కానీ చెడ్డ వాళ్ళైనా చెప్పులు ఇప్పి ఆ మొక్కల మీద నడవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని నేచురోత్పత్తి అంటారు. ఏ మొక్కలైనా ఒక వయ్యారు బామ తప్ప సుభాష్ చెట్టు తప్ప ముళ్ళ కంపలు పక్కన పెట్టి మంచి మొక్కలను కనుక ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళను ఆ మొక్కల మీద నడవడానికి ప్రయత్నం చేయండి. ఆ చేసినప్పుడు ఆ యొక్క స్వేదరంధ్రాల నుంచి వెళ్ళి మన రక్తంలో కలిసిపోయి నేరుగా మన సప్తధాతుల్లో ఉండి కలిసిపోయి మన శరీరాన్ని ఎంతో కొంతగా ఆరోగ్యవంతంగా చేసే అవకాశంగా ఉంటుంది. మొక్కలు చెయ్యని మొక్కలు లేని ఈ యొక్క ప్రపంచంలో ప్రాణులు లేవు. ఈ ప్రాణులు లేనిది ప్రపంచం లేదు. అలాంటి ప్రపంచాన్ని ప్రతి ఒక్కరూ నడుము గట్టి ఈ యావత్ ఆయుర్వేదాన్ని మనం ఉపయోగించుకొని ఈ యొక్క ప్రపంచానికి ఒక ఆదర్శమూర్తిగా మన యొక్క తెలంగాణ గడ్డ కానీ మన యొక్క కుటుంబం కానీ ఆదర్శవంతంగా వెలగాలని ఆశిస్తూ మీరు అందరూ మరి ఒక్కసారి ఈ ఆయుర్వేదాన్ని పాటించాలని మేము కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను.